హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 26, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక రిపోర్ట్ పైన లేదా ఒక నివేదిక పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ సోఫీ రిపోర్ట్ 2026ని, ఈ నివేదికని విడుదల చేసిన సంస్థ లేదా సంస్థలేవి? మరి ఈ నివేదిక ప్రకారము 2025 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారని ఈ నివేదిక తెలిపింది. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రిపోర్ట్ గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ కోణంలో ఏ విధంగా చదవాలంటే, ఆ రిపోర్ట్ యొక్క కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఆ రిపోర్ట్ పేరు ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరియు ఆ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో, సంస్థ ఏదైతే ఉంటుందో సంస్థ పేరు కూడా లేదా సంస్థల పేర్లు కూడా ఆ రిపోర్ట్ కవర్ పేజ్ పైన మనకు కనబడతాయి. వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ, ఇటువంటి బేసిక్ పాయింట్స్ ఎలాగూ లింక్ చేసుకోవాలి. ఇక మరి రిపోర్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ రిపోర్ట్ అంటే కొన్ని రిపోర్ట్స్ వందలాది పేజెస్ ఉంటాయి, అవన్నీ చదవాలంటే అవసరం లేదు. పోటీ పరీక్షల కోణంలో ఒక 4 to 5 పాయింట్స్ నేను ఏవైతే చెప్తానో వాటిని గుర్తుంచుకోండి. వాటి నుండే ఎగ్జామినేషన్లో మన ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసి తీరాలి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉదాహరణకు చూడండి, రీసెంట్గా మనకు జూలై 2026లో న్యూస్లో ఉన్న ఒక రిపోర్ట్. సో రిపోర్ట్ పేరు వచ్చేసేసి ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్, ఇది రిపోర్ట్ పేరు. సో రిపోర్ట్కి ట్యాగ్ లైన్ లేదా థీమ్ ఏమి ఇచ్చారు? సెంటెన్స్ అంటే అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్సింగ్ ద హై కాస్ట్ ఆఫ్ ఏ హెల్దీ డైట్ అనేది ఈ రిపోర్ట్కి ట్యాగ్ లైన్గా ఇచ్చారు సింపుల్గా. సో రిపోర్ట్ పేరు, ట్యాగ్ లైన్. మరి ఆ రిపోర్ట్ని విడుదల చేసిన సంస్థలేంటి? సంస్థ ఏది? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అంటాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అనే పదంతో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ మీకు వార్తల్లో కనిపించింది అంటే ఆ సంస్థకి సంబంధించిన హెడ్ క్వార్టర్ మోస్ట్లీ మ్యాక్సిమం ఎక్కడ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అంటే రోమ్, ఇటలీ. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న FAO వారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. మరి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడానికి, ఈ రిపోర్ట్ని రూపకల్పన చేయడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలు కూడా సహకారాన్ని అందించినాయి. మరి ఆ సంస్థలు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, IFAD. ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడంటే ఇది కూడా రోమే. ఇక యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూయార్క్. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసేసి రోమ్, ఫుడ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, సో జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో వీరు ప్రిపేర్ చేసిన ఒక రిపోర్ట్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. సో ఈ రిపోర్ట్లో పేర్కొన్న గణాంకాలను ఒకసారి చూద్దాము. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ జూలై 2026లో ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ సోఫియా రిపోర్ట్ 2026ని రిలీజ్ చేసింది. మరి ఈ రిపోర్ట్ యొక్క ట్యాగ్ లైన్ లేదా థీమ్ ఏమని చెప్పాను? అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్సింగ్ ద హై కాస్ట్ ఆఫ్ ఏ హెల్దీ డైట్. 2025 సంవత్సరంలో ఈ నివేదిక ప్రకారము 2025 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో 645 మిలియన్లు, ప్రపంచంలోని మొత్తం జనాభాను తీసుకుంటే అందులో 645 మిలియన్లు అంటే 7.8% మంది, ప్రపంచంలో 7.8% మంది ఆకలితో బాధపడుతున్నారని ఈ సోఫీ రిపోర్ట్ పేర్కొంది గణాంకాలు. సో ఈ గణాంకాలు చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇది 2024లోని 8.1%తో పోలిస్తే స్వల్ప తగ్గుదల, గతంతో పోలిస్తే తగ్గింది. కానీ అనుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాము.
అనుకున్న లక్ష్యం అంటే ఏంటి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరాలకు సాధించాల్సిన లక్ష్యాలు 17 లక్ష్యాలు ఉంటాయి కదా, అందులో SDG 2 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2 ఈ ఆకలికి సంబంధించి ముఖ్యంగా జీరో హంగర్ గురించి చెప్తుంది. అంటే 2030 సంవత్సరం వరకు ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఆకలి సమస్యను తీర్చాలి, జీరో హంగర్ని సాధించాలని చెప్పేసేసి ఆ లక్ష్యానికి మాత్రం చాలా దూరంగా ఉన్నాయంట. 2019తో పోలిస్తే, సో ఈ రిపోర్టు కంపారిటివ్ స్టడీస్ చేసింది గతంతో, అంటే 2019తో పోలిస్తే 2025లో ఆకలితో ఉన్నవారి సంఖ్య ఇంకా 61 మిలియన్లు ఎక్కువగా ఉందంట. 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రారంభమైన 2015లో ఆకలి శాతం 8% ఉండగా 2025లో అది 7.8%గా నమోదైంది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ జరిగితే 2030 నాటికి దీర్ఘకాల పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 511 మిలియన్లకు తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది. చమురు, వాయువు, ఎరువుల సరఫరాలో అంతరాయాలు కొనసాగితే ఈ సంఖ్య 522 మిలియన్ల వరకు ఉండవచ్చని చెప్తోంది. సో ఇప్పుడు చూడండి, సంక్షోభం అంటున్నాను, చమురు, గ్యాస్, ఇటువంటి సంక్షోభం ఎందుకు? మీరు చూసారు 2026 సంవత్సరంలో వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా అశాంతికి అడ్డగా మారింది. హార్ముజ్ జలసంధి సంక్షోభ పరిస్థితిలో ఉంది. ప్రపంచ చమురు రవాణా మొత్తానికి కూడా ప్రభావానికి గురైంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% జరిగే హార్ముజ్ జలసంధి తీవ్ర సంక్షోభం. దీని కారణంగా ఏమవుతుంది? చమురు ధరలు పెరిగినాయి. ఆటోమేటిక్గా దాని రిఫ్లెక్షన్ ఇంపాక్ట్ దేనిపైన పడుతుందంటే ఆహార ధరలపైన పడుతుంది. ఇది కూడా సమస్య. మొదటిసారిగా ఆసియా స్థానంలో ఆఫ్రికా ఎక్కువ పోషకాహార లోపం ఉన్న ప్రజలు నివసించే ప్రాంతంగా నిలిచింది. ఈ నివేదిక చెప్తోంది. ఎప్పుడైనా కూడా ఆసియా అనేది అత్యంత ఆకలితో ఉన్న లేదా పోషకాహార లోపం ఉన్న ప్రాంతంగా కనిపించేదంట. కానీ మొదటిసారి ఆసియా స్థానంలో ఆఫ్రికా వచ్చిందట, పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న ప్రజలు నివసించే ప్రాంతంగా ఖండాల వారీగా తీసుకుంటే. ఇక భారత్ విషయానికి వస్తే పోషకాహార లోపంతో ఉన్న జనాభా వచ్చేసేసి 142.5 మిలియన్ల ప్రజలంట. గత 20 సంవత్సరాల్లో 42% తగ్గుదల. ఓకేనా, రైట్, ఎనఫ్. ఇక ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని ప్రజలు ఎంతమంది ఉన్నారు భారత్లో అంటే 520.1 మిలియన్లు. ఈ గణాంకాలు గుర్తుంచుకోండి భారత కోణంలో. ఇక భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని పథకాలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, లింక్ చేసుకోవాలి మీరు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరం అంటారు? 2013. జీవించే హక్కు ఆర్టికల్ 21లో భాగంగా ప్రభుత్వము ఆహార సరఫరా కూడా చేయాలి, సింపుల్గా చెప్పాలంటే. ఇవన్నీ లింక్ చేసుకోండి, ఓకేనా, రైట్. ఇప్పుడు మీకు ఈ నివేదికను విడుదల చేసిన సంస్థలు ఏంటని చెప్పాను కదా, ఆ సంస్థలకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఏదైనా ఒక సంస్థ గురించి చూసినప్పుడు సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ని చూడాలి ఫస్ట్. ఆ సంస్థ స్థాపన, సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945లో స్థాపన. ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. ప్రస్తుతం ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్గా క్యో డ్యోంగ్యూ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు ఒక మాటలో చెప్పాలంటే 2026 సంవత్సరంలో ఇటలీ దేశ పర్యటన చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక ప్రతిష్టాత్మక మెడల్ని ఇచ్చి సత్కరించింది, అగ్రికోలా మెడల్. ఇలాంటివి లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. ఇక మాతృ సంస్థ ఐక్యరాజ్య సమితి. సో FAO అనేది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ప్రధాన లక్ష్యం వచ్చేసి ప్రపంచంలో ఆకలిని నిర్మూలించి ఆహార భద్రతను సాధించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశము. ఇక నెక్స్ట్ సోఫీ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారని చెప్పాను. సో ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్, సోఫీ రిపోర్ట్ ఫుల్ ఫామ్. సో FAO, IFAD, యూనిసెఫ్, WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, WHO సంయుక్తంగా ప్రతి సంవత్సరం విడుదల చేస్తాయి. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ నెంబర్ 2ని లింక్ చేసుకోండి, జీరో హంగర్. ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఆర్టికల్స్ అయితే ఆర్టికల్స్, చట్టాలు అయితే చట్టాలు, పథకాలు అయితే పథకాలు, SDGs అయితే SDGs లింక్ చేసుకుంటూ చదివినాం అనుకోండి, మనము కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. మీరు ఉదాహరణ చూడండి, ఈ టాపిక్లో భాగంగా సంస్థల గురించి చెప్పిన, సంస్థల ప్రధాన కేంద్రాలు ఎక్కడ అని చెప్పేసేసి గణాంకాల గురించి చెప్పిన, అండ్ ఎట్ ద సేమ్ టైం SDGని లింక్ చేశాను, అండ్ ఇంకోటి ఆర్టికల్ 21 గురించి చెప్పాను, ఒక చట్టం గురించి చెప్పాను, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని. సో ఇలా లింక్ చేసుకుంటూ చదివినారు అనుకోండి, మీకు ఎక్కువ మొత్తంలో మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి, ఓకేనా.
సో టాపిక్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. యునెస్కోకి సంబంధించి అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కో సంబంధిత అంశాల నుండి ఖచ్చితంగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అడగవచ్చు, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి అడగవచ్చు, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ గురించి అడగవచ్చు, యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ గురించి అడగవచ్చు, లేదంటే ఇటీవల యునెస్కో టెంటేటివ్ జాబితా అని చెప్పేసి మనం తరచూ చూస్తున్నాము, అటువంటివి కానివ్వండి, లేదంటే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ గురించి అడగవచ్చు. ఇవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. యునెస్కో అభ్యర్థులు పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కో అనే పదం లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఫస్ట్ యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఏంటో చూద్దాము, ఇక్కడ టాపిక్ ఏంటో చూద్దాము. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ సంస్థ 1945 నవంబర్ 16న ఏర్పాటైంది. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కోకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. ఖాలిద్ ఎల్ ఎనానీ తన ఏ దేశస్థుడు అంటే ఈజిప్ట్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఆడ్రో అజోలా గారు ఉండే, తన స్థానంలో ఖాలిద్ ఎల్ ఎనానీ గారు విధుల్లోకి వచ్చారు. ఎన్ఎఫ్ ఈ పాయింట్స్ యునెస్కోకి సంబంధించి. మరి యునెస్కో విడుదల చేసే ఒక జాబితా, ప్రతిష్టాత్మక జాబితా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అని చెప్పేసి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్. మీకు హిస్టరీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతాలు ఇవి. ప్రస్తుతం 2026 జూలై నెలలో 2026 జూలై నెలలో డేట్స్ కూడా గుర్తుంచుకోండి. జూలై 19th నుండి జూలై 29th వరకు ఈ డేట్స్ ఇంపార్టెంట్. ఈ డేట్స్లో యునెస్కోకి సంబంధించి యాన్యువల్ సమ్మిట్, సో వార్షిక సమావేశం ఒకటి జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా యునెస్కోకి సంబంధించి వార్షిక సదస్సు జరుగుతుంది, వార్షిక సమావేశం జరుగుతుంది. అలా 2026 సంవత్సరంలో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమ్మిట్ ఎన్నవది అని అడుగుతారు. సో 48ది యునెస్కోకి సంబంధించిన 48th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది? లొకేషన్ బుసాన్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? రిపబ్లిక్ ఆఫ్ కొరియా లేదా సౌత్ కొరియా అని గుర్తుంచుకోండి. డేట్స్ గుర్తుంచుకోండి, ప్లేస్ గుర్తుంచుకోండి. ఈ సదస్సు యునెస్కోకి సంబంధించిన ఒక సదస్సు, 48వ ఎడిషన్ ఈ సంవత్సరానికి సంబంధించి. మరి ఈ సమావేశంలో తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే, మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఏం ప్రాంతము? సార్నాథ్. మీకు సార్నాథ్ అనే పేరు వినగానే చరిత్రలో లయన్ క్యాపిటల్, మన నేషనల్ ఎంబ్లెమ్, ఇవన్నీ గుర్తొస్తాయి. బౌద్ధ మతానికి సంబంధించిన చాలా ఇంపార్టెన్స్ గుర్తొస్తుంది. సో సార్నాథ్ని యునెస్కో మన భారతదేశం నుంచి 45వ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 45th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ సార్నాథ్ ఆఫ్ యూపీ. ఏ రోజు గుర్తించింది? డేట్ కూడా ఇంపార్టెంట్. జూలై 25th 2026 రోజున అఫీషియల్ అనౌన్స్మెంట్. ఇక మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే గజేంద్ర సింగ్ షేకావత్ గారు అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఓకేనా? ఇకపోతే మన దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 49 ఏం చెప్తుంది? మన సంస్కృతి, మన చరిత్ర, మన వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత, అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఓకేనా? సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ మరి ఈ టాపిక్కే పరిమితం అవ్వాలంటే కాదు. మరి ఇప్పటి వరకు భారతదేశంలో గుర్తింపు పొందిన 45వది ఇప్పుడు సార్నాథ్ కదా. గతంలో గుర్తింపు పొందిన 44వది ఏంటి? ఏ సంవత్సరంలో అడుగుతారు? లాస్ట్ ఇయర్ మీరు చూస్తే 2025 సంవత్సరంలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ 12 ప్రాంతాలు, మరాఠా సామ్రాజ్యంతో సంబంధం ఉన్న 12 కోటలు, మహారాష్ట్రలో 11, తమిళనాడులో 1. వాటి గురించి మనం ప్రత్యేకంగా చూసాము గతంలో. ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి. సో భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇప్పటికి సంఖ్య ఎంతకు చేరింది? 45 కదా. ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆ ప్రాంతం లేదా ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్ పేరేంటో డైరెక్ట్గా మీకు చెప్తాను, చూడండి.
వాస్తవానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే కాన్సెప్ట్ని ఎప్పుడు అఫీషియల్గా డిక్లేర్ చేసి ఫస్ట్ సిరీస్ని ఎప్పుడు రిలీజ్ చేసిందంటే 1978లో. ఓకేనా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ప్రోగ్రామ్ విత్ అడాప్షన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఏ సంవత్సరంలో జరిగిందంటే 1972. ఆ ప్రకారము మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆ లిస్టుని 1978లో ప్రకటించింది యునెస్కో. మరి భారతదేశంలో ఇప్పటి వరకు జూలై 2026 వరకు 45 గుర్తింపు పొందినాయి కదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అందులో కల్చరల్ సైట్స్ ఏమో 37, న్యాచురల్ సైట్స్ ఏమో 7, మిక్స్డ్ సైట్ ఏమో 1. ఆ ఒక్కటేంటని కూడా అడుగుతారు, కాంచన్జంగా. ఇకపోతే ఇక్కడ ప్రాధాన్యత ఏంటి, అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒక ప్రాంతాన్ని గుర్తిస్తే దక్కే ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటంటే, ఉదాహరణకు ఒక ఫారినర్ ఉన్నారు, వివిధ దేశాల నుండి మన భారతదేశానికి పర్యాటకంలో భాగంగా రావాలనుకుంటున్నారు, టూరిస్ట్గా రావాలనుకుంటున్నారు. తనకు భారతదేశంలో ఏమేమి చూడాలి అవన్నీ కూడా తెలీదు. కాబట్టి ఏం చేస్తాడు, అట్లాస్ ఓపెన్ చేస్తాడు, లేదంటే ఇంటర్నెట్లో టైప్ చేస్తాడు వాట్ ఆర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. అంటే అది చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం అన్నట్టు. న్యాచురల్ సైటే కానివ్వండి, మిక్స్డ్ సైటే కానివ్వండి, కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతమే కానివ్వండి. సో వాటికి ఎక్కువ వస్తారు ఫారినర్స్ కూడా. వీటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రొటెక్ట్ చేస్తారు. ఇక రాష్ట్రం పరంగా ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్కడ. సో చూడండి. సో ఫస్ట్ వచ్చేసేసి మనము ఉత్తరప్రదేశ్ నుండే స్టార్ట్ చేద్దాము. సారనాథ్ 45th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా ఏ రాష్ట్రంలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో గతంలో గుర్తింపు పొందిన కొన్ని ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ. ఇక బీహార్ రాష్ట్రానికి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటి, మహాబోధి టెంపుల్ లేదా మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావిహార ఎట్ నలంద. ఈ ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సిక్కిం రాష్ట్రానికి సంబంధించి కాంచన్జంగా నేషనల్ పార్క్. ఇది మిక్స్డ్ సైట్ ఇండియాలో, భారతదేశంలో గుర్తుపెట్టుకోండి. సిక్కిం రాష్ట్రంలో కాంచన్జంగా మిక్స్డ్ సైట్, వన్ అండ్ ఓన్లీ మిక్స్డ్ సైట్, వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. ఇక అస్సాం రాష్ట్రంలోనే ఏంటంటే మనాస వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాజిరంగా నేషనల్ పార్క్, మైదమ్స్ చరాయిదియో, మైదమ్స్ అహోం రాజుల యొక్క సమాధులు అని చెప్తాము, పిరమిడ్స్ ఆఫ్ ఇండియా అంటాము, అవి అస్సాంలో. ఓకేనా. ఇక నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయో చూడండి. సుందర్బన్స్ నేషనల్ పార్క్, శాంతినికేతన్, నెక్స్ట్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఇకపోతే ఒడిషా రాష్ట్రానికి సంబంధించి సన్ టెంపుల్, కోనార్క్ సూర్య దేవాలయం అంటాము, బ్లాక్ పగోడా అంటాము, గుర్తుపెట్టుకోండి, ఒడిషాలో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది. అదేంటంటే రామప్ప దేవాలయము. ఓకేనా. కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ తెలంగాణలో. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి, రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా, భారతదేశంలో అతి పురాతన కేవ్ ఆర్ట్స్ అంటాం కదా, భీంబెట్కా. నెక్స్ట్ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఖజురహో దేవాలయం చాలా ఫేమస్. ఇక నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులోనే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటి, గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్ ఎట్ తంజావూర్, బృహదీశ్వర టెంపుల్. ప్రత్యేకత టెంపుల్ పైన ఉండే ఆ రౌండ్ రాయి ఏదైతే ఉంటుందో, బరువైన రాయి, ఇటువంటి ప్రత్యేకతలు. ఇక నీలగిరి మౌంటైన్ రైల్వే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, ఇవన్నీ కూడా తమిళనాడులో. ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పట్టడకల్, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ హంపి, సాక్రెడ్ అసెంబ్లీస్ ఆఫ్ ద హోయసాలాస్ అడుగుతారు. ఓకేనా, గుర్తుంచుకోండి. కర్ణాటకకు సంబంధించి ఇవి ఎగ్జామినేషన్లు ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి గోవాలో చర్చెస్ అండ్ కన్వెంట్స్. గోవా అంటే మనకు చర్చెస్ గుర్తొస్తాయి కదా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి వెస్టర్న్ ఘాట్స్, అంటే ఒకే రాష్ట్రానికి పరిమితం కాదు. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాలు విస్తరించిన వెస్టర్న్ ఘాట్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఎప్పుడు 2012లో. ఎక్కడికి ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్ విస్తరించిన ప్రాంతము, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం, దయ్యూ, దామన్, దాద్రా, నగర్ హవేలీ. ఓకేనా. ఇకపోతే మహారాష్ట్రలోనివి
అజంతా కేవ్స్, ఎలోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డెకో అసెంబుల్స్ ఆఫ్ ముంబై, ఛత్రపతి శివాజీ టెర్మినల్. నెక్స్ట్ 2020 సంవత్సరంలో గుర్తింపు పొందిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. లింక్ చేసుకోండి. ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ధోలవీరా, రాణికా వావ్ ఎట్ పటాన్, రాణికి వావ్ అంటాం, స్నానవాటిక. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్, చంపెనీర్, పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్, గుజరాత్లో. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి? జంతర్ మంతర్ జైపూర్, కియోలియో నేషనల్ పార్క్, జైపూర్ సిటీ, హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. హిల్ ఫోర్ట్స్ ఏమేమి ఉంటాయి? చిత్తోర్గఢ్ ఫోర్ట్, కుంభల్గఢ్ ఫోర్ట్, రణతంబోర్, అంబేర్ అండ్ గాగ్రోన్, జైసల్మీర్ ఫోర్ట్స్, ఇవన్నీ కలిపి ఒకటిగా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఢిల్లీ, కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్, హుమాయూన్స్ టోంబ్, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి చండీగఢ్. చండీగఢ్ యొక్క ప్రత్యేకత ఏంటి? కేంద్రపాలిత ప్రాంతం, 2 రాష్ట్రాలకు రాజధాని ప్రాంతం చండీగఢ్, ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ సిటీ ఇన్ ఇండియా. చండీగఢ్లోనేమో ద ఆర్కియలాజికల్ వర్క్ ఆఫ్ లే కార్బుసియర్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ మరియు కల్కా షిమ్లా రైల్వే. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీటి నుండి మీరు ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఓకేనా. 1-2 ఏదైనా చెప్పడం మిస్ అయింది అనుకోండి, నో నీడ్ టు వర్రీ. మీకు ఎలాగో నేను స్క్రిప్ట్ ఇస్తాను, మన CA 360 సబ్స్క్రైబర్స్కి ఎట్లాగో నేను మ్యాగజైన్ ఇస్తాను కాబట్టి, అందులో డైలీ PDF కూడా ఇస్తాను కాబట్టి అందులో ఇవన్నీ ఉంటాయి. నో నీడ్ టు వర్రీ. ఓకేనా. ఇంక్లూడింగ్ ఇయర్, ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన భారతదేశంలో, అటువంటివన్నీ కూడా పాయింట్స్ ఉంటాయి, చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారనాథ్కి సంబంధించిన ప్రత్యేకతలను చూద్దాము. ఉత్తరప్రదేశ్లోని ప్రాచీన బౌద్ధ క్షేత్రం సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ఇది భారత్ నుండి గుర్తింపు పొందిన 45వ వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కోకి సంబంధించి. ఇక యునెస్కో ప్రపంచ వారసత్వ కన్వెన్షన్, వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఆమోదించిన సంవత్సరం 1972. నిర్వహించే సంస్థ యునెస్కో. ఓకేనా. అసాధారణ విశ్వవ్యాప్త విలువ కలిగిన సాంస్కృతిక మరియు సహజ వారసత్వ సంపదను గుర్తించడము, సంరక్షించడం మరియు పరిరక్షించడము ఇక్కడ ఉద్దేశము. ఇక యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా. అండ్ సారనాథ్ సంబంధించి మీకు పోటీ పరీక్షల కోణంలో స్పెషల్గా కొన్ని పాయింట్స్ ఇచ్చాను, మీకు PDFలో ఉంటుంది ఇది. ఓకేనా. ఇక ఇక్కడ చూస్తే మీరు భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని? 45 కదా. సో ప్రతి ఒక్కటి, సో ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లో ఉంది. ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది? ఇయర్. ఖచ్చితంగా ప్రతి పాయింట్ గుర్తుంచుకోవాలి. మీకు ఏదైతే నేను ఇందాక ఇమేజ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అవన్నీ కూడా ఇక్కడ స్క్రిప్ట్గా ఇచ్చాను. సో మన CA 360 సబ్స్క్రైబర్స్ కోసము నేను ఈ స్క్రిప్ట్ అంతా కూడా PDF రూపంలో యూ కెన్ డౌన్లోడ్ ఇట్. నేను చెప్పే క్లాస్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మీకు డైలీ PDFగా ఇస్తున్నాను, స్పెషల్ వీడియోస్గా ఇస్తున్నాను, అండ్ ఎట్ ద సేమ్ టైం మంత్లీ మ్యాగజైన్గా ఇస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్కి ఈ PDF అంతా కూడా ఉంటుంది. ఓకేనా. రైట్. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి మీరు ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే సారనాథ్ ఎక్కడ ఉంది? UP. 45వ ప్రపంచ వారసత్వ సంపద ఏ రోజున గుర్తింపు పొందింది? ఎవరు గుర్తింపు ఇచ్చారు? ప్రత్యేకత ఏంటి? ఎనఫ్. ఓకేనా. దీనికి నేను ఈ టాపిక్ అంతా లింక్ చేశాను. ఓకేనా. హిస్టరీలో ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి, కల్చర్గా కూడా ఈ ప్రాంతాలన్నీ ఇంపార్టెన్స్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా. ఎనఫ్. ఇక ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఒక సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. మరి ఒక సూపర్లేటివ్ టాపిక్. ఇటీవల కాలంలో కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఈ జూలై మంత్లో డిస్కస్ చేసిన టాపిక్స్నే చెప్తాను. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ యూనివర్సిటీ? కర్ణాటక రాష్ట్రం గురించి చూసాము. ఇక కొంత ముందుకెళ్తే లాస్ట్ మంత్ అలా చూసాము మనము. కేరళ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి AI శాఖ మంత్రి అని చెప్పేసి ఏఐకి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చారు. అంటే AI రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా చూడడానికి ఆ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం. భారతదేశం మొట్టమొదటిసారి AI రిలేటెడ్గా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. అలాంటివి చూడాలి. ఇప్పుడు AIని
పాఠ్యాంశంగా అఫీషియల్గా పంజాబ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ అధికారంలో ఉంది. భగత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సింపుల్గా గుర్తుంచుకోండి, సింపుల్గా సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. పంజాబ్ 1 నుండి 12వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన భారతదేశ తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని సర్బత్.ai పేరుతో ప్రారంభించింది. ఈ కార్యక్రమం మొత్తానికి పెట్టుకున్న పేరు ఏంటంటే సర్బత్.ai. ఓకేనా? ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల పాఠ్యాంశాలు విద్యను చేర్చారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు డిజిటల్ సాంకేతికత మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశము. ఏఐపై అవగాహన కలిగిన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చే నైతిక విలువలు కలిగిన విద్యార్థి సమాజాన్ని తయారు చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అంట. అలాగే ప్రతి విద్యార్థికి ఏఐ విద్య అందుబాటులోకి తీసుకువచ్చి భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యము. సో ప్రధాన సబ్జెక్టుగా ఏఐ, మరి అమలు చేస్తున్న కార్యక్రమం పేరేంటి? సర్బత్.ai, పంజాబ్ రాష్ట్రం. ఎనఫ్. ఇక నెక్స్ట్ టాపిక్, మీరు అన్ని వార్తాపత్రికల్లో చూస్తుంటారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు జూలై 25, 2026. కారణం తను వ్యక్తిగత కారణాలతో చెప్పారు. కానీ భారతదేశంలో జరిగిన ప్రొటెస్ట్, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాల్సిందే అని చెప్పేసి యువత అండ్ కాక్రోచ్ జనతా పార్టీ మరియు జెన్జెడ్ ఉద్యమాన్ని మనం చూసాము. ఇక ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశారు. మరి తన స్థానంలో విద్యాశాఖని ఎవరికి కేటాయించారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో ప్రహ్లాద్ జోషి గారు తనకే విద్యాశాఖని అదనపు బాధ్యతల్లో భాగంగా ఇచ్చారు. ప్రహ్లాద్ జోషి గారు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కర్ణాటక, గుర్తుపెట్టుకోండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఒడిషా. సో బేసిక్ పాయింట్ చూడండి కొన్ని, ఓకేనా? సో ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు, ఓకేనా? సో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరి ప్రస్తుతం ప్రహ్లాద్ జోషి గారు ఏ మంత్రిత్వ శాఖ ఉన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రహ్లాద్ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా కొనసాగుతూనే విద్యాశాఖ అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తారు. అండ్ ఇంకొకటి కూడా ప్రహ్లాద్ జోషి గారు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్ని మంత్రిత్వ శాఖలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించారు, ఓకేనా? రైట్. గతంలో విద్యా మంత్రిత్వ శాఖ అని ఎక్స్క్లూజివ్గా ఈ టర్మ్తో ఉండేది కాదు. ఏమనేవాళ్ళు అంటే హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేవాళ్ళు, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ అని. సో తర్వాత 2020 సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రభుత్వము హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీని విద్యాశాఖగా మార్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చింది, ఓకేనా? రైట్. ఇక ఫారెస్ట్ ఫైర్స్ కారణంగా లేదా వైల్డ్ ఫైర్స్ కారణంగా ఎమర్జెన్సీని విధించిన దేశంగా జూలై 2026లో ఏ దేశం న్యూస్లో ఉంది అంటారు? స్పెయిన్. సో స్పెయిన్ యొక్క ప్రత్యేకత రీసెంట్గా మనం ఒక స్పెషల్ వీడియోలో కూడా డిస్కస్ చేశాము. స్పెయిన్ 2026 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ విజేత అర్జెంటీనా పైన గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది, గుర్తుంచుకోండి. ఈరోజు క్లాస్లో మనకు స్పెయిన్కి సంబంధించి 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి వైల్డ్ ఫైర్స్ లేదా ఫారెస్ట్ ఫైర్స్ కారణంగా ఎమర్జెన్సీని విధించి స్పెయిన్ న్యూస్లో ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం స్పెయిన్ దేశ చరిత్రలో దాదాపు 150 ఏళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారి జెన్జెడ్కి చెందిన యువరాణి, తన పేరేంటని అడుగుతారు, ఓకేనా? సో స్పెయిన్ ఐరోపా ఖండంలోని ఒక దేశము. స్పెయిన్ మాడ్రిడ్ మరియు అవిలా ప్రావిన్సుల్లో, స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ కదా, మరియు ఇంకొక నగరం, ప్రముఖ నగరం అవిలా ప్రావిన్స్లో చెలరేగిన తీవ్ర ఫారెస్ట్ ఫైర్స్ కారణంగా ఎమర్జెన్సీని విధించింది మొట్టమొదటిసారిగా ఈ వైల్డ్ ఫైర్స్ ఫారెస్ట్ ఫైర్స్ కారణంగా, ఓకేనా? సో స్పెయిన్కి సంబంధించి బేసిక్ పాయింట్స్. కింగ్డమ్ ఆఫ్ స్పెయిన్కి సంబంధించి అఫీషియల్ నేమ్ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ స్పెయిన్, రాజధాని మాడ్రిడ్, కరెన్సీ యూరోజోన్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 21 సభ్య దేశాలు ఉన్నాయి యూరోజోన్లో. 21 సభ్య దేశం బల్గేరియా 2026 జనవరి 1న అఫీషియల్గా చేరింది. అలా యూరోజోన్లో సభ్య దేశము.
యూరోజోన్లో సభ్యదేశం అంటే ఆటోమేటిక్గా యూరోపియన్ యూనియన్లో కూడా సభ్యదేశమే కదా. దేశాధిపతి కింగ్ ఫిలిప్ 6. ఓకేనా. సో ప్రస్తుతం ప్రభుత్వాధినేతగా పెడ్రో శాంచెజ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐరోపా ఖండంలోని ఒక దేశం. స్పెయిన్ యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాల్లో ఒకటి, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 32 దేశాల్లో ఒకటి, ఐక్యరాజ్య సమితిలో ఒక దేశము, మరియు OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఒక దేశం, సభ్య దేశం. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాము. ఈ టాపిక్ని ప్రశ్నించాను. 2026 జూలై నెలలో నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు? ఇక నీతి ఆయోగ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్ మీకు ఏవి ఐడియా ఉంటే అవి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్ భారతదేశంలో గుర్తింపు పొందిన 45వ ప్రపంచ వారసత్వ సంపద సారనాథ్ యూపీలో ఉంది. సో ఈ టాపిక్లో భాగంగా మీకు చెప్పిన ప్రతి ప్రాంతం చూడండి, వరల్డ్ హెరిటేజ్ సైట్, కన్సర్న్డ్ స్టేట్. ఇక ఇంకా వివరాల్లోకి వెళ్ళాలంటే మీకు సారనాథ్ యొక్క ప్రత్యేకతలు చూడండి. దాంతోపాటు మీకు లిస్ట్ మొత్తం కూడా ప్రొవైడ్ చేశాను. ఓకేనా. భారతదేశంలో ఇప్పటి వరకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఏమేమి గుర్తింపు పొందినాయి, ఏ రాష్ట్రము, ఇయర్ ఏంటి, ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక నెక్స్ట్ ఒక సూపర్లేటివ్ టాపిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రధాన సబ్జెక్ట్గా ప్రవేశపెట్టిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏదంటే పంజాబ్. మరి ఈ అమలు కోసం వారు ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి అంటారు? సర్బాత్ ఏఐ గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి గారు, కర్ణాటక రాష్ట్రం చెందిన వ్యక్తి, రాజీనామా చేసిన విద్యాశాఖ మంత్రి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో డిఆర్డిఓ మరియు అదానీ డిఫెన్స్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందము దేనికి సంబంధించి? ఏ సిస్టమ్ కోసం అంటే ఎయిర్బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కోసము. భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి, దీన్ని అభివృద్ధి చేసిన వారెవరు? ప్రత్యేకత ఏంటి? 21st ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలాలో జరిగింది. మన భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఈస్ట్ ఏషియా సమ్మిట్, ఈస్ట్ ఏషియా కూటమిలో అసలు ఎన్ని దేశాలు ఉన్నాయి, ప్రత్యేకతలు ఏంటి? ఓకేనా. సో ఫారెస్ట్ ఫైర్స్ కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దేశంగా స్పెయిన్. ఓకేనా. ఇక స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ప్రయోగం కక్షలోకి 20 అధునాతన స్టార్లింక్ ఉపగ్రహాలను పంపించింది స్పేస్ ఎక్స్ సంస్థ, అమెరికాలోని స్పేస్ స్టార్టప్. ఇక తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ బీరవరసు శ్రీరామ్ శరణ్ పేరుని ఒక గ్రహశాకలానికి నామకరణం చేశారు ఐఏయు సంస్థ వారు. ఐఏయు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, 1919 ఇయర్లో స్థాపన. ఇక 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను సాక్ష్యం అంగన్వాడీలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ అన్నపూర్ణదేవి గారు. ఇక స్పెయిన్ తొలి జెన్జీ రాణిగా అవతరించనున్న యువరాణి లియోనోర్. ఓకేనా. 20 సంవత్సరాల వయస్సు. ఇక హక్కుల ఉద్యమకారిణి, జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధురాలు శాంతి నాయుడు గారు కన్నుమూశారు, దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి బ్రెయిలీ పథకాలను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బ్రెయిలీ పథకాలను ఎవరు రూపొందించారు? ప్రత్యేకత ఏంటి? ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూలై నెలలో నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారు? నీతి ఆయోగ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఓకేనా. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ రూపంలో తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో ఎవ్రీడే డైలీ పీడిఎఫ్ ఉంటుంది. ఈ క్లాస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా CA 360 కోర్సులో ఉంటుంది. మరి మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్, మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోను, 1 లైనర్ కరెంట్ అఫైర్స్, స్పెషల్ వీడియోస్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, ఇవన్నీ కూడా మీకు CA 360లో ఉంటాయి. ఓకేనా. ఇక
ఏమైనా మిస్లెనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.